శ్రీ గురుభ్యో నమః. లలితా సహస్రనామాల గురించి తెలుసుకునే క్రమం లోపల ఇప్పటి వరకు కూడా మనం శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముద్యత, ఉద్యద్భాను సహస్రాభ, చతుర్బాహు సమన్విత, రాగస్వరూప పాషాఢ్య, క్రోధాకారాంకుశోజ్వల, మనోరూపేక్షు కోదండ, పంచతన్మాత్ర సాయక. ఇక్కడ వరకు నేను చెప్పిన నామాల్లో విడదీసి ఉన్న నామాలు ఉన్నాయి. ఇక్కడ నుండి వచ్చే నామాలన్నీ కలిసిపోయిన నామాలు ఉన్నాయి. చూడండి, నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండల, చంపకాశోక పున్నాగ, సౌగంధిక లసత్కచ, కురివిందమని శ్రేణి. ఇవన్నీ నామాలు కూడా అన్ని కలిపి ఉన్నాయి. ఇంతకుముందు చెప్పిన నామాల్లో విడదీసి నామం చెప్పాలి. అంటే బ్రేక్ చేయడం ఏదైతే ఉందో ఆపడం, ఆ నామాన్ని తర్వాత ఆపాలి. కానీ ఇక్కడ నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండలాయై నమః, ఇది పూర్తిగా ఒకటే నామం. ఇప్పుడు చెప్పబోయే నామం కూడా పూర్తిగా ఒకటే నామం. ఇప్పుడు మనం చెప్పబోయే నామం చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచాయై నమః. ఏమన్నారు? చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచాయై నమః. అంటే చంపకము అంటే ఏంటంటే సంపెంగ పూలు, చంపక అశోక పూలు, చంపక అశోక పున్నాగ పూలు, సౌగంధిక లసత్కచాయై నమః. పుష్పాలతో ఉన్న సౌగంధాన్ని ఇచ్చే పుష్పాలన్నీ పుష్పాలు కూడా అమ్మవారి కచ అంటే ఏమిటంటే వెంట్రుకలు. ఈ నామం లోపల అమ్మవారి వెంట్రుకల వర్ణన అనేది చేస్తూ ఉన్నారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, అమ్మవారి వర్ణన అనేది ఏ విధంగా ప్రారంభమైంది అంటే, అమ్మవారు చిదగ్నికుండ సంభూత, చిదనే జ్ఞానకుండం నుంచి ఉద్భవించినప్పుడు ముందుగా ఏం కనిపిస్తుంది? శిరస్సు కనిపిస్తుంది. కాబట్టి శిరస్సు పైన వెంట్రుకలను వర్ణన చేస్తున్నారు. ఏ విధంగా ఉన్నాయట అమ్మవారి వెంట్రుకలు? చక్కని సుగంధాలకే సంపెంగ పూలు, అశోక పూలు, చంపకాశోక పున్నాగ పూలు, ఇవన్నిటి పూల సుగంధం చేత అమ్మవారి కుచం ఏదైతే ఉందో, వెంట్రుకలు ఏవైతే ఉందో అవి చక్కని గుబాలింపులు కలిగి చక్కని వాసనలు వెదజల్లుతున్నాయట. ఇది కానీ వాస్తవానికి ఇది లౌకికార్థం. అంటే మామూలుగా పూల వల్ల వెంట్రుకలకు సువాసన అనేది కలుగుతుంది. కానీ అమ్మవారి వెంట్రుకల వల్ల పూలకు సువాసన వచ్చింది అని మనం గ్రహించాలి. మామూలుగా పూలు పెట్టుకుంటే ఆ పూల వల్ల వెంట్రుకలకు సువాసన అనేది వస్తుంది. కానీ అమ్మవారు ధరించిన పూల వల్ల ఈ సంపెంగ పూలకే కానీ, అదేవిధంగా పున్నాగ పూలకే కానీ, చంపక అశోక పూలకే కానీ వాటికి చక్కని సుగంధాలన్నీ కూడా అలరారాయట. అంటే అమ్మవారి చుట్టూ నమస్కారం చేసుకున్నది ఏదైతే ఉందో అది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పేసి మనకు ఋషులు మునులు చెబుతున్నారు. అందుకొరకే మనకు ప్రత్యేకంగా 64 ఉపచారాల లోపల ప్రత్యేకంగా ఒక ఉపచారం ఉంది. మనకు 64 ఉపచారాల లోపల కేశపాశ బంధనం సమర్పయామి అని చెప్పేసి మనం ఒక ఉపచారం అమ్మవారికి ప్రీతిగా చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా అమ్మవారికి ఆ కేశపాశ బంధనం వేసిన తర్వాత అక్కడ చక్కని సుగంధాలు ఒలికే ధూపాన్ని అమ్మవారికి వెంట్రుకల దగ్గర చూయించి అమ్మవారికి సమర్పిస్తున్నాం ఆ ధూపాన్ని. కాబట్టి ఇక్కడ అమ్మవారి కుశలు ఏవైతే వెంట్రుకలు ఏవైతే ఉన్నాయో అవి చక్కని సుగంధాలు ఒలికిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా మనకు చండీ సప్తశతి లోపల ఏం చెప్పారు? యామ్యేన చా భవన్ కేశ బాహవో విష్ణు తేజస. అమ్మవారు అక్కడ చండీ సప్తశతి లోపల అమ్మవారు ఆవిర్భవించినప్పుడు ఒక్కొక్క దేవత ఒక్కొక్క అవయవంగా మారిపోయాడట. అలా అన్ని దేవతల ఆకారం అంతా కూడా ఒకటే దగ్గర నిక్షిప్తమై అక్కడ నుంచి తేజో రాశి సముద్భవం, ఒక తేజస్సు ఉన్న స్త్రీమూర్తి ఆవిర్భవించింది అని. అందులో భాగంగా వెంట్రుకల దగ్గర ఎవరున్నారట? యామ్యేన చా భవన్ కేశ అంటే యామ్యేన అంటే యముడు. కాబట్టి అమ్మవారి వెంట్రుకలను ధ్యానం చేయడం వల్ల, ఆ వెంట్రుకలను గురించి నామాలు చదువుకోవడం వల్ల యముడి గురించిన భయం అనేది మనకు ఉండదు. యముడే కదా మనల్ని హరించుకు తీసుకొని పోయేది. కాబట్టి ఆ యముడి భయం అనేది ఉండకుండా అపమృత్యు దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోవడానికి ఈ యొక్క వెంట్రుకలను, అమ్మవారి వెంట్రుకలను స్మరణ చేయడం, మనసులో భావన చేయడం వల్ల మనకు యముడి భయం అనేది ఉండదని ఈ నామం ద్వారా తెలుస్తుంది. కాబట్టి చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః.